అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ ఇక్కడ 28 స్థానాలు గెలిపిందో 28 స్థానాల్లో కూడా కనీసం ఎక్కడ నార్థర్న్ సైడ్ లో ఎంటర్ కూడా కాలేదు. హిల్ స్టేషన్ సైడ్ లో కనీసం ఎంటర్ కూడా కాలేదు. ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉండి ఎక్కడైతే హిందూ అనే ప్రభావం ఎక్కువ కనిపిస్తుందో ఇక్కడ ఈ సైడ్ లో మాత్రం డౌన్ పోర్షన్ లో మాత్రం మనం బీజేపీ క్లీన్ స్వీప్ చూస్తున్నాం. కనీసం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ ప్రభావం కూడా చూపించలేకపోయింది. వెల్ కమింగ్ టు అప్పర్ సైడ్ చూస్తే కనుక జేకేఎన్సీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మేజర్ పోర్షన్ కనీసం బీజేపీ ఎంటర్ కూడా కాలేదు. అంటే ఇక్కడ డివిజన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా బీజేపీ ఎంటర్ కాలేదు, బీజేపీ కనీసం ప్రభావం చూపించలేదు. ఇక్కడ కాంగ్రెస్ కానీ జేకేఎన్సీ ప్రభావం చూపించలేదు. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ జమ్మూ ఏరియాలో అత్యధిక జనాభా ఉంటుంది, వెరాజ్ అక్కడ ఏరియా కాస్త తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే హిల్ స్టేషన్స్ ఇవన్నీ కూడా కాశ్మీర్లో ఈ కాశ్మీర్ ప్రాంతాలు చూస్తే కనుక ఏరియా ఎక్కువగా ఉంటుంది కానీ పాపులేషన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం బీజేపీ కనీసం కనుచూపు మీద కూడా కనిపించడం లేదు. అదే ఇక్కడ మనం జమ్మూ సైడ్ చూస్తే కనుక జమ్మూ సైడ్ అయితే కాంగ్రెస్ కానీ జేకేఎన్సీ కానీ కనీసం కనుచూపు మీద కనిపించడం లేదు. యాజ్ పర్ రిజల్ట్స్ ఓట్ షేరింగ్ కనుక మనం ఇక్కడ గమనిస్తే రోహిత్ ఇక్కడ చూడొచ్చు इंडियन नेशनल कांग्रेस వచ్చేసి 12% గా ఉంది. 12% कांग्रेस की सरकार बनने जा रही है भाई. सर आपको किसी अलायंस की जरूरत पड़ेगी या कांग्रेस देने कांग्रेस अपनी मेजोरिटी लाएगी. सर मेजोरिटी वाली कांग्रेस की सरकार बनेगी पूरी उम्मीद है आपको? हाँ कह तो जगह कितनी बार कह लो. क्रेडिट गोज टू राहुल गांधी एंड भूपेंद्र सिंह हुड्डा जी ओनली. क्रेडिट गोज टू पार्टी, राहुल गांधी जी, मल्लिका खड़गे जी, प्रियंका जी and all leaders of the Congress. And real credit goes to the people of Haryana. What will be your priority, sir, after the small government? What will be your priority? How many questions will you ask? You ask one question. There are others also. सर काफी रुझानों में क्लोज कंटेस्ट नजर आ रहा है, ऐसा एक्सपेक्टेड था क्या? नहीं था, जहाँ कहीं क्लोज है कहीं पे है, लेकिन कांग्रेस इज गेटिंग मेजोरिटी. नतीजे मेरे को मालूम है कांग्रेस की सरकार बनने जा रही है. अरे ఎన్నికల ఫలితాల గురించి మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా స్పందించారు. ముఖ్యంగా ఈ క్రెడిట్ ఒకవేళ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించి క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేకే దక్కుతుందంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు కనబడుతుంది ఓవరాల్గా. కానీ అనూహ్యంగా ఫలితాలు తారుమారవుతున్న పరిస్థితి. హర్యానాలో ఆధిక్యానికి సంబంధించి పార్టీలు దోబూచులాడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆధిక్యత సంబంధించి తొలుత పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు 48 స్థానాలు మెజార్టీ మార్కు 46, 48 స్థానాలకు బీజేపీ పుంజుకున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకు దిగజారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ఒకవేళ గెలుపోవటానికి సంబంధించి క్రెడిట్ ఏదైనా కూడా భూపేందర్ సింగ్ హుడా చెప్తున్న దాని ప్రకారం రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలే తీసుకుంటారంటే ఆయన చెప్తున్న మాటలు బట్టి తెలుస్తుంది. భవానీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. భవానీ గారు, ఏంటి హర్యానాలో మీ ఆధిక్యత క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది, బీజేపీ ఆధిక్యత అనూహ్యంగా పెరుగుతుంది, సంబరాలన్నీ కూడా ఇప్పుడు ఆపేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది హర్యానాలో? అట్లేం లేదు. మీరు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ మీరు నన్ను పిలిచిండ్రంటేనే ఇవాళ వీఆర్ ఆన్ విన్నింగ్ సైడ్. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పినా. नीचे के लोग कट्टरपंथी लोग हैं, ये पीछे पड़ते किसी के तंग करने के लिए बेकसूर लोगों को, निर्दोष लोगों को, उनको भी तंग करते रहते हैं. हम सत्ता में आते हैं तो चाहे बीजेपी का हो, आरएसएस का हो, हमारे हाथ में नहीं मानते कि इसको बेवजह इनको तंग करो. इतना ही फर्क है कांग्रेस में और बीजेपी के अंदर. सर पिछले चुनाव में देखा गया है जिस तरह से भाजपा परिणाम के बाद में किसी तरह गठजोड़ करके सरकार बनाने का प्रयास करती है, अगर गठबंधन जैसी स्थिति आती है तो आप कैसे टैकल करेंगे सर? आप निश्चिंत रहो, वो टाइम गया. अब पहले सरकार तोड़ते थे लोग, रास्ता में तोड़ नहीं पाए थे, मुंह की खानी पड़ी. तो अब वो स्थिति इतनी कमजोर हो गई इनकी खुद की स्थिति कमजोर हो गई. इनकी खुद की पार्टी में रिवोल्ट है, माहौल बदल गया देश के अंदर. अब ये जोड़ तोड़ करके हॉर्स ट्रेडिंग करके सरकारें गिराते थे, बनाते थे, वो दौर खत्म हो गया. क्या मानते हैं जम्मू कश्मीर में तिरंगे की और बढ़ रहे हैं तो क्या जोड़ तोड़ करेगी? రైట్, కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ కూడా గెలుపు మాదే అని చెప్తున్నారు. మేము ఈ నెంబర్స్ నమ్మడం లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం మనకు ఆర్టీవీ స్టూడియోలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ ఉన్నారు, అలాగే బీజేపీ నేత తిరుపతిరావు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. భవానీ గారు, ఏంటి నెంబర్స్లో మార్పు వస్తుందని అనుకుంటున్నారా?
కానీ అనూహ్యంగా మెజార్టీ తగ్గుతూ వస్తుంది బీజేపీ మెజార్టీ. ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఐఎన్ఎల్డి ఒక చోట, బీఎస్పీ ఒక చోట, ఇతరులు 5 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను కదా, ఫలితాలు ఇంకా అయిపోలేదు, ట్రెండింగ్ అది మారుతూనే ఉంటాయి. ఆఫ్టర్ లంచ్ కల్లా నిర్ణయం వచ్చేసరికి మీరు చూడండి, కాంగ్రెస్ 60 స్థానాలు గెలుచుకుంది అని చెప్పేసి మీరే చెప్తారు. సో నాకైతే గట్టి నమ్మకం ఉంది. అండ్ మేము చేసిన వర్క్ కూడా అట్లనే ఉంది. ప్లస్ బీజేపీ వాళ్ళు మనం చూస్తున్నాం దేశంలో ఎట్లా ఫెయిల్ అయినరు అనేది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ఇన్ ద బోత్ ద స్టేట్స్ లైక్ వీఆర్ ఆన్ విన్నింగ్ సైడ్ అనే చెప్తా ఉన్నా. మనం చూసుకున్నాం, మీరు పొద్దున్న నుంచి మీరు కూడా చూపిస్తూ ఉన్నారు. ఇది మ్యాటర్ ఆఫ్ లైక్ ఈ రౌండ్లో వాళ్ళకి ఏమన్నా కలిసి వచ్చినాయి ఉండొచ్చు. బట్ నెక్స్ట్ వరకు వెళ్ళేసరికి మాత్రం ఖచ్చితంగా చూడండి, ఇప్పుడే మీరు చూపిస్తున్నారు స్క్రీన్ మీద ఫ్రమ్ 28 టు అట్లా పోయింది. నో మ్యాటర్ దట్ నంబరింగ్ అంతా చూడు. మేము తిరుపతిరావు గారు కాంగ్రెస్ ఆశాభావాన్ని ఈ నెంబర్ నమ్మడం లేదని చెప్తోంది. కాంగ్రెస్ నేతలు ఈ నెంబర్స్ నమ్మడం లేదని చెప్తున్నారు. ఒక విషయం ఇక్కడ సోదరి భవానీ గారు అసహజనకంగా ఉండాలి, తప్పేం లేదు. जो मिल गया उसी को मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया. जो गया मैं उसको बुलाता चला गया, जिंदगी का साथ निभाता. అనిల్ విజ్ తొలి నుంచి రామ్దాస్, అనిల్ విజ్ తొలి నుంచి చాలా వివాదాస్పద నేత అనిల్ విజ్ మొదటి నుంచి కూడా ఆయన పాట పాడుతున్నారు. ఖచ్చితంగా గెలుపుపై ధీమాగా ఉన్నారు. కానీ అంబాల నుంచి అనిల్ విజ్ వెనుకబడ్డ పరిస్థితి. భవానీ గారు మీరేమంటారు? ముఖ్యంగా ఎన్ని ఫలితాల విషయంలో కాస్త తేడా వచ్చింది, ఉదయానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. ఆధిక్యం సంబంధించి దోబూచులాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న పరిస్థితి ఏంటి అంటే, బీజేపీకి ఏం ప్లస్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్కి ఏం మైనస్ అయి ఉండొచ్చు? కాంగ్రెస్కి మైనసెస్ అంటూ ఏం లేవు, బీజేపీకి ప్లస్ అంటూ పెద్ద ఇప్పుడు ఏం లేదు. చూస్తున్నాం మనం ట్రెండ్ మార్నింగ్ నుంచి. ఇంకొక అనదర్ హాఫ్ అన్ అవర్, ఇట్ మ్యాటర్ ఆఫ్ లైక్ అనదర్ హాఫ్ అన్ అవర్లో మీకు తెలుస్తుంది. మాకైతే నిజంగా కూడా రైతులు అందరూ కూడా, దళితులు, అణగారిన వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నాయి. ఇవాళ మా మేనిఫెస్టో చక్కటి బలము, రాహుల్ గాంధీ గారు చేసిన యాత్ర ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా ప్రజలలోనే ఉన్నాం. ప్లస్ బీజేపీ చూస్తుంటే మనం చూస్తున్నాం, మిగతా రాష్ట్రాలలో కూడా చూస్తూ ఉన్నాం. మణిపూర్ ఏమైంది, ఎట్లాంటి పరిస్థితిలో ఉంది, ఆ రోజు రైతుల గురించి వాళ్ళు చేసిన పరిస్థితి ఎట్లుంది. మొన్న కూడా 400 పార్ అన్నారు, మన వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని. ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ కాంగ్రెస్కే ఉన్నది. నేను మొదటి నుంచి అయినా ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ కావాలి అని మనం అనుకున్నాము, వచ్చింది. ఇప్పుడు మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే, అందుకే నేను ఏం మాట్లాడలేకపోతున్నా. ఐ విల్ బీ హియర్, యూ విల్ సీ ద విక్టరీ ఆఫ్ ద కాంగ్రెస్, అంతే. అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. రైట్. ఎస్, ఒక్కసారి తిరుపతిరావు గారు ఫిగర్స్ చేంజ్ అవుతుండొచ్చు అంటూ భవానీ గారు చెప్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు ఉంది, కానీ కొంత తేడా ఉండొచ్చు. కానీ మధ్యాహ్నానికల్లా ట్రెండ్స్ చేంజ్ అవుతాయి, మళ్ళీ కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటూ ఆమె చాలా ధీమాగా ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది, చెప్తున్నారు. సో మీరేమంటారు? నిజంగా ఈ ఫలితాల తారుమారు అంచనాలకు సంబంధించి మీరెంత ఈ ఫలితాల్లో తారుమారు అవుతాయి అనే దానికి రామ్దాస్ అడిగిన క్వశ్చన్కి ఒకసారి నేను ఆ ట్రెండ్స్ అని వివరించిన తర్వాత, కేవలం ఇప్పటికే 2-3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. 2-3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. 2-3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ 35 స్థానాల ఆధిక్యంలో ఉంటే బీజేపీ 48 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఇంకా 80% ఓట్లు కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే దగ్గరగా సుమారు 20 రౌండ్ల వరకు ఉన్నాయి, 15 నుంచి 20 రౌండ్ల వరకు ఉన్నాయి నియోజకవర్గాల్లో. కేవలం 2-3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 80% ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ 80% ఓట్ల లెక్కింపులో ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఈ నెంబర్లు మారిపోయే అవకాశం ఉందా? ఎందుకు ముందు మనం చూసాం 57-30 దగ్గర ఉండేటప్పుడు కాంగ్రెస్ శిబిరాల్లో ఆనందం కనిపించింది, అనూహ్యంగా నెంబర్లు మారిపోతూ వచ్చింది, ఒక్కసారిగా ఉత్కంఠను పెంచేసింది, థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న నెంబర్లో మార్పు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రస్తుతం 35-48 దగ్గర ఉంది. ఈ నెంబర్లో ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంటుందని తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు అనుకుంటున్నారు? మీ నెంబర్లను, మీరు పెట్టిన నెంబర్ని నేను పేరుతో సహా చదివి వినిపిస్తాను. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎస్, ఒక్కసారి నేను
తిరుపతిరావు గారితో మాట్లాడతాను. తిరుపతిరావు గారిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు రామదాస్. ఎస్ తిరుపతిరావు గారు నేను ఇందాక అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ భూపేందర్ హూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఖచ్చితమైనటువంటి మెజార్టీ వస్తుందంటే ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా 46 మెజార్టీ ఫిగర్ అక్కడ మ్యాజిక్ ఫిగర్. సో మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే బీజేపీ దాటేసింది. కానీ భూపేందర్ హూడా ఎక్స్ సీఎం చెప్తున్నారు ఆయన సింప్లీ నుంచి ఆయన ముందంజలో ఉన్నారు. సో ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ధీమాగా ఉన్న పరిస్థితి హర్యానాలో, కానీ ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. మీరేమంటారు, మళ్ళీ ఫలితాలు ఏమైనా తారుమారే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ ఫలితాల సరళి ఈ విధంగానే ఉంటుంది. దానికి నేను శాస్త్రీయంగా చెప్తా. ఏదైతే మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా అక్కడ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి వచ్చినటువంటి సందర్భంగా మాత్రమే కాంగ్రెస్ లీడ్ చేసింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు 2-3 రౌండ్లు అయ్యాయంటున్నారు. చాలా దగ్గర నా దగ్గర ఉన్న సమాచారం మేరకు 6వ రౌండ్ కౌంటింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయింది. ఒక 15 అసెంబ్లీలో 6వ రౌండ్ జరుగుతుంది. కాబట్టి ఏదైతే సాధారణ ఓటర్ తాలూకా ఆలోచన అయితే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఇది ఇప్పటికే స్పష్టమైంది. ఇది కంటిన్యూ అవుతుంది. తిరుపతిరావు గారు కొన్ని కమెంట్స్ జనాలు ఆర్టీవీని వేలలో చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్టీవీని సుమారు 12,000 మంది చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.